కావాల్సింది సహవాసం. సహవాసము లేకుండా ప్రేమలో పెరగలేం. సహవాసము లేకుండా క్రీస్తు ప్రేమను అనుభవించలేం. నేను ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పాప నా దగ్గరకు వచ్చి గుడ్లు అడిగింది అనుకో, నా దగ్గర 20 గుడ్లు ఉన్నాయి, కానీ నేను 2 గుడ్లే ఇస్తాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఇస్తే ఆమె పడేస్తుంది. ఒకవేళ ఆ అమ్మాయి 10 మందిని తెస్తే 10 రోళ్ళు 20 గుడ్లు ఇస్తాను. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక్కడివే ప్రేమను అనుభవించాలంటే 2 గుడ్లు ప్రేమ వస్తుంది నీకు, అంతే. కానీ సహవాసంగా దేవుని సన్నిధిలోకి ఇస్తే 20 గుడ్లు ప్రేమ దొరుకుద్ది నీకు. నాకు దొరికిన ప్రేమ, నాకు దొరికిన శక్తి, నాకు దొరికిన అనుభవం పంచుకుంటే అది నీదవుతుంది. నీకు దొరికింది నాకు పంచుకుంటే నాదవుతుంది. శక్తి, ప్రేమ సహవాసంలో పెరుగుద్ది. అందుకనే చాలాసార్లు మొత్తుకునేది ఏంటంటే సహవాసములోకి రండి, సహవాసములోకి రండి. నాకు ఈ ప్రోగ్రాం లైవ్ ఇవ్వటం అస్సలు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. దీన్ని రికార్డ్ చేసి తర్వాత చూపిస్తే పర్లేదు, కానీ లైవ్ ఇస్తే ఒక నష్టం ఉంది. ఏంటా నష్టం చెప్పమంటావా? కొంచెం కాలు నొప్పి వచ్చింది, కొంచెం తలనొప్పి వచ్చింది, మబ్బుగా ఉంది, కొంచెం వర్షం ఉంది, లైవ్ వస్తుంది ఇక్కడ చూసేద్దాంలే. రారు. లైవ్లో చూస్తున్న వాళ్ళు మీకు ఒళ్ళు పొగరెక్కి కొవ్వెక్కి బద్ధకమైతే రాకపోతే దేవుడు మీతో చేసే పని ఇది ఏంటి తెలుసా? మీరు లైవ్లో సహవాసం చూడాలనుకుంటే దేవుడు నీకు కూడా ఒక జూమ్ ఐడి పాస్వర్డ్ పంపించి, అమ్మ ఇది నొక్కు, ఏ ప్రభు అంటే ఇదే పరలోకం, ఒకసారి చూసుకోయే. ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను, అవకాశం లేని వాళ్ళ గురించి మాట్లాడలా. అవకాశం ఉండి రాలేకపోతుంటే దగ్గర ప్రాంతాల్లో ఉండి ఇంట్లో కూర్చొని వినాలనుకొని మధ్యలో తాలింపు వేసుకుంటూ, మధ్యలో బట్టలను ఉతుక్కుంటూ, మధ్యలో నా సబ్బు రాసుకుంటూ వాక్యం విందాం అనుకుంటే దేవుడికి నువ్వు ఇచ్చిన గౌరవం ఏంటో అర్థం అవుతుంది.